విజయం సాధించాలనే పట్టుదల ఉంటే అది మనల్ని గొప్ప స్థాయికి తీసుకువస్తుందని నిరూపించారు. తన కంటి చూపు పోయినా ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా యూపీఎస్సీ క్రాక్ చేశారు. ఆవిడే మహారాష్ట్రకి చెందిన ప్రంజల్ పాటిల్. 6 years ఏజ్లో కంటి చూపును కోల్పోయారు. అయినా కష్టపడి చదువుకొని పిహెచ్డి పూర్తి చేశారు. చూపులేని కారణంగా రైల్వే బోర్డ్ ఈమెను రిజెక్ట్ చేశారు. అయినా సరే నిరుత్సాహపడకుండా యూపీఎస్సీ రాయాలని డిసైడ్ అయి 2017లో ఆల్ ఇండియాలోనే 124th ర్యాంక్ సాధించి 2018లో ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కి అసిస్టెంట్ కలెక్టర్ గా జాయిన్ అయి ప్రజెంట్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా డ్యూటీ చేస్తున్నారు. మనలో చాలా మంది కొన్ని డిఫెక్ట్స్ వల్ల లక్ష్యాలను సాధించలేక ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతాం. బట్ లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంటే మార్గాలు వాటంతటవే వస్తాయని నిరూపించిన ఈమెపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.